అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వలసల అంశంపై ట్రంప్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే వీసా జారీ ప్రక్రియ కోసం సరికొత్త వ్యవస్థను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. నేటి నుంచి వీసా దరఖాస్తులను పరిశీలించే ఫారిన్ లేబర్ యాక్సెస్ గేట్వే వ్యవస్థలో పాత రికార్డులు దరఖాస్తులను తొలగించనుంది. దీంతో H1B వీసా ప్రోగ్రాంలో కీలక మార్పులు జరగనున్నాయి. ఈ మార్పుల ప్రకారం 5 ఏళ్ల కంటే పాతవైన అన్ని రికార్డులను సిస్టమ్ నుంచి తొలగించనున్నారు. ఉద్యోగులకు సంబంధించి 5 సంవత్సరాల కంటే పాతవైన వీసాల రికార్డులన్నింటినీ మార్చి 19లోగా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలని ఆయా సంస్థలను ఇప్పటికే ఆదేశించారు. లేదంటే ఆ రికార్డును కోల్పోవాల్సి ఉంటుందని పేర్కొంది. H1B సహా అన్ని తాత్కాలిక లేబర్ కండిషన్ అప్లికేషన్స్, శాశ్వత లేబర్ సర్టిఫికేట్ అప్లికేషన్లపై ఈ తొలగింపు ప్రభావం పడనుందని ఆఫీసర్ ఆఫ్ ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్ విభాగం నోటీసులు జారీ చేసింది.